కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోదీ ఊడిగం చేస్తూ వారికి దోచిపెడుతున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ముడుపులతో అదానీ కోట్ల రూపాయలు సంపాదిస్తే అమెరికా ప్రభుత్వం అరెస్టు చేయాలని వారెంట్ జారీ చేసిందని చెప్పారు. మోదీకి అందుకే పూర్తి మెజార్టీ ఇవ్వలేదన్నారు. పెట్రోల్ డీజిల్ పై సుంకం వేయడం లేదన్నారు. లగచర్లలో రైతుల భూముల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడాన్ని సిపిఐ వ్యతిరేకిస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. జనావాసాలు లేని చోట ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలన్నారు. గిరిజనుల భూములు వారికి అప్పగించాలని కూనంనేని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన గిరిజన రైతులను విడుదల చేయాలన్నారు. బీఆర్ఎస్ బీజేపీ సీక్రెట్ ఎజెండాతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నామని కూనంనేని ఆరోపించారు. రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ సర్కార్ దివాలా తీయించి కాంగ్రెస్ కి అప్పగించిందన్నారు. సిద్దిపేట జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా ఒక అండర్ హ్యాండ్ డీలింగ్తో ఒక ఎజెండా సీక్రెట్ ఎజెండాతో ఈ రాష్ట్రంలో గందరగోళం పరిచి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాయి. హిందూ ముస్లింల ఘర్షణను రేకెత్తించేటువంటి ఆ కుట్రలు కూడా బీజేపీ వాళ్ళు పైనుంచే ఆ కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ లగచర్లకు సంబంధించి ఫార్మాసిటీకి సంబంధించి సహజంగానే వ్యవసాయ భూములు పోకూడదనే ఆలోచన ప్రతి రైతుకు ఉంటుంది. అదే పద్ధతుల్లో గిరిజన రైతులు ఎక్కువ ఉన్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని ఒకళ్ళిద్దరు కూడా రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రైతుల్ని కొంతమంది అమాయకంగా ఆవేశంతో ఇన్వాల్వ్ అయినా సరే అటువంటి రైతుల్ని ప్రభుత్వం వాళ్ళని మంచి పెద్ద మనసుతో వాళ్ళని వదిలేయాలి, గిరిజనులు వదిలేయాలి, వాళ్ళ భూములు వాళ్ళకు అప్పచెప్పాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ విచ్చలవిడిగా సహజ వనరులను దోచిపెడుతూ నీరవ్ మోడీ ఏడి, విజయ్ మాల్యా ఎక్కడున్నాడు, కానీ ఆదాని నిజ స్వరూపం చూస్తూ ఉంటే మరి ఆ దేశం నుంచే అక్కడ ప్రభుత్వమే మరి ఆదానికి హెచ్చరిక చేసే పరిస్థితి. అంటే ముడుపులు బాగా కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినారు. బొగ్గు, ఐరను, తర్వాత ఇంకా భూగర్భ జలాలు, గ్యాసు, ఇట్లాంటి అన్ని సహజ వనరులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిది కూడా నిజస్వరూపం బట్టబయలైపోయింది. ఆయన అసలు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినట్టు ఒక కార్పొరేట్ సంస్థ అధిపతి అంటే ఏమన్నట్టు అంటే పూర్తిగా దొంగలు ఊరు పంచుకున్నట్టుగా. అందుకనే నరేంద్ర మోడీ ఇంకా ఆయనకు అందుకని చెక్కు పెట్టినారు ప్రజలు. పూర్తి మెజార్టీ ఇయ్యలే ఈసారి. అయినా కొంతమంది కొన్ని పార్టీలతో ప్రాంతీయ పార్టీతో కలుపుకొని కూటమి ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం కొనసాగుతున్నాడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ విచ్చలవిడి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ